హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మౌనిక రాజ్ వరల్డ్. ఈరోజు మా 8th వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్‌ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మాకు పెళ్ళై అప్పుడే 8 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయండి. మాకే చాలా ఎక్సైటింగ్‌గా ఉండే. ఈ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ ఒక విధంగా మాకు చాలా మెమరబుల్ అండి. నాకైతే మా వారు ఎప్పుడూ మర్చిపోలేని విధంగా ఒక గిఫ్ట్‌నైతే ఇచ్చారు. అదేంటో తెలుసుకుందామా? ఆ రోజు నైట్ 12:00కి చిన్న కేక్ కటింగ్ సర్ప్రైజ్ అండి. నైట్ 12 గంటలకి మా వారు కేక్ సెటప్ అంతా ఇలా చేసుకున్న తరువాత నన్నైతే లేపారు. నేను అనుకోలేదు కాబట్టి నాకు ఇది సర్ప్రైజ్ అన్నమాట. ఇలాగా చిన్నగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఎలాగో నిద్ర మొక్కాలతో ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నాము. అడ్జస్ట్ కండి చూస్తున్నవారు. ఆ స్పార్కిల్ వెలిగించడానికి కూడా మా దగ్గర మ్యాచ్ బాక్స్ లేకుండేనండి. పాపం మా వారు స్టవ్ వెలిగించి పేపర్‌ని వెలిగించుకొని ఇలా అంటించాడు. తర్వాత ఇక కేక్ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాము. అరే! మనం పార్టీ పేపర్ బ్లాస్ట్ మర్చిపోయామే అంటున్నాడు మా వారు. చూడండి మాకు మేమే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ స్నో కూడా మిగిలిపోయింది కదా! దాన్ని ఎందుకు వదిలిపెట్టాలంటూ దాన్ని కూడా ఇలా కేక్ కట్ చేస్తూ ఒకవైపు స్నోని స్ప్రే చేస్తూ నైట్ ఇలాగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. ఇక ఒకరికొకరు తినిపించేసుకుంటూ విష్ చేసుకొని ఇక నైట్ అయితే పడుకున్నాము. ఇక మార్నింగ్ లేచి పిల్లలకి హాఫ్ డే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వాళ్ళని పంపించేసిన తర్వాత ఈవినింగ్ కూడా కేక్ కట్ చేయాలి కదా! ఈవినింగ్ సెలబ్రేషన్‌కి ఇక ఇంట్లోనే నేనైతే ఇలా కేక్‌ని అయితే తయారు చేసుకుంటున్నాను. ప్రతిసారి చాక్లెట్ కేక్, వెనిలా కేక్ లాగా కాకుండా ఈసారి వెనిలా ఫ్లేవర్ అలాగే చాక్లెట్ ఫ్లేవర్‌ని మిక్స్ చేస్తూ ఒక డిఫరెంట్ కేక్‌ని చేయబోతున్నాను. మీరు కూడా చూసేయండి. ఇలా కేక్ బ్యాటర్‌నంతా మిక్స్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా కేక్ బ్యాటర్‌ని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్స్ వచ్చేసి 2 రకాలుగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ చేయడానికి కేక్ ట్రేనైతే తీసుకోవాలి. అందులో ఆయిల్‌ని ఇలాగా గ్రీస్ చేసుకున్న తర్వాత మైదా పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక కేక్ బ్యాటర్‌నైతే ఒకదాని తర్వాత ఒకటి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా చూస్తే ఇదేం కేకో మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను. అదేనండి మార్బుల్ కేక్ అంటారు. చూడ్డానికైతే ఇలాగే తినేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి లుకింగ్ అయితే అంత బావుంటుంది. ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవాలి. ఇలాగ వెడల్పాటి ప్యాన్ తీసుకొని అందులో స్టాండ్ వేసుకొని ఈ కేక్ బ్యాటర్ బౌల్‌ని అందులో పెట్టి బేక్ చేసుకోవాలి. ఇప్పుడు హోమ్‌మేడ్ బటర్‌ని తయారు చేసుకుంటున్నాను. కేక్ క్రీమ్‌కి కావాలి కదండీ! నా దగ్గర బటర్ లేదు. ఇన్‌స్టెంట్‌గా ఇలా తయారు చేసుకుంటున్నాను. చూడండి ఇలా తయారైన బటర్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ అయితే అయిపోయిందండి. ఈ కేక్‌ని డీమోల్డ్ చేసిన తర్వాత ఇదే బౌల్‌లో ఇలాంటిదే ఇంకో కేక్‌ని బేక్ చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్ కోసం అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. పాలలో ఒక హాఫ్ కప్ షుగర్ పౌడర్‌ని ఇలా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్‌ని వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కేక్ కూడా తయారైపోయింది. చూడండి కేక్ డీమోల్డ్ చేసిన తర్వాత ఇలా ఉంది. చాలా బాగా వచ్చింది కదండీ! ఫ్లఫీగా, స్పాంజీగా. ఇప్పుడు కేక్ డెకరేషన్‌కి మనం విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకోవాలి కదా! ముందుగా చేసి పెట్టుకున్న బటర్‌ని ఇలా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు, పంచదార మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ బాగా బీట్ చేసుకొని కలుపుకోవాలి. విప్పింగ్ క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలిసిన ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. కేక్ చేస్తూ ఉండగానే మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు హాఫ్ డే. వాళ్ళు రాగానే ఇక ఇంట్లో కేక్ స్మెల్ చూసిన తర్వాత మాకు చాక్లెట్ కూడా కావాలి అంటూ అడిగారండి. ఇక తప్పదు కదా చేసేసాను. నెక్స్ట్ ఈవినింగ్‌కి డిన్నర్‌లో సింపుల్‌గా ఎగ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను. ఆ రోజు చాలా క్లమ్జీగా అయ్యిందండి. కానీ వీడియో చేసుకున్నాను గుర్తుండిపోవాలి కదా! ఉడకబెట్టుకున్న ఎగ్స్‌ని ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌ని ఇలా పక్కన తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్‌కి ఉప్పు, కారంని పట్టించిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. బిర్యానీ ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆనియన్‌ని ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోలను కూడా వేసుకొని కలుపుకొని మగ్గించుకోవాలి. తగినంత ఉప్పుని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరికొద్ది నిమిషాలు మగ్గించుకోవాలి. ఒక సైడు రైస్‌కి అయితే ఇలా ఎసరు పెట్టేశాను. నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఇలా ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఈ కర్రీని ఇలా కలుపుకొని ఇందులో కొద్దిగా పుదీనాను వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్‌ని వేసిన తర్వాత కలుపుకొని స్పైసెస్‌ని యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత అరకప్పు పెరుగుని యాడ్ చేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 2, 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత
ఇలా ఉంటుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లని ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడు ఉడకబెడుతున్న రైస్‌ని ఇందులోకి వేసుకోవాలి. ఈ రైస్ 70-80% ఉడికితే చాలు. తర్వాత ఇందులో వేస్తూ మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసిన తర్వాత ఇంకో లేయర్ రైస్‌ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బిర్యానీని దమ్ చేసుకోవాలి. చూడండి, హోమ్‌మేడ్ చాక్లెట్స్ అయితే చాలా బాగా కుదిరాయి. ఈ రెసిపీ వీడియో కావాలంటే పోస్ట్ చేస్తాను మళ్ళీ. ఇక ఈవినింగ్ అయిందండి. కేక్ డెకరేషన్‌కి అయితే ఇలా కూర్చున్నాను. కేక్ డెకరేషన్ చేసుకుంటున్నాను చూడండి. ఈ కేక్ అయితే బేకరీలో కేక్ కంటే చాలా టేస్టీగా వచ్చింది. ఎంతైనా హోమ్‌మేడేనండి. ఫైనల్‌గా బిర్యానీ అయితే అయిపోయిందండి. దీన్ని ఇలాగ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కేక్ డెకరేషన్ స్టార్ట్ చేశాను. మనం చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ ఉంది కదండీ! దాన్ని మధ్యలో ఇలా స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఇంకో లేయర్‌నైతే పెట్టుకోవాలి. చూడండి, ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకో లేయర్ కేక్‌ని ఇలా పెట్టేసుకోవాలి పైన. ఇప్పుడు దాని మీద కూడా విప్పింగ్ క్రీమ్‌ని ఇలా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. నేను తయారు చేసుకున్న విప్పింగ్ క్రీమ్ కొంచెమే ఉండే. సో, పల్చగా అప్లై చేసుకున్నానండి. ఓవరాల్‌గా ఇలా వచ్చింది. నా దగ్గర ఉన్న ఐటెమ్స్‌తో అయితే నా కేక్‌ని ఇలాగ డెకరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చాక్లెట్ సిరప్‌తో అయితే హార్ట్ అవుట్‌లైన్‌ని గీసుకుంటున్నాను. ఇలా సైడ్స్‌కి డ్రాప్స్ లాగా వేసేసుకుంటున్నాను. ఇలా కేక్ మొత్తం వేసుకున్న తర్వాత మిడిల్‌లో ఒక హార్ట్‌ని డ్రా చేసి డ్రై ఫ్రూట్స్‌తో అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇక ఈ పక్కనున్న ఈ ఫ్లవర్స్ అయితే నైట్ కేక్ కట్ చేసాం కదండీ! దాని ఫ్లవర్ అన్నమాట. ఆ కేక్ ఫ్లవర్‌ని తీసి ఇలా పెట్టుకున్నాను. చూడండి, చాలా బాగా కుదిరింది కదా! నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చితే కామెంట్ చేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇలా ఈ కేక్ డెకరేషన్‌తో పని పూర్తి చేసుకొని ఈవినింగ్ సెలబ్రేషన్‌కి అయితే అందరం రెడీ అయిపోయిన తర్వాత ఇలా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. చూడండి, ఈ సెలబ్రేషన్‌లో అయితే మా పాప బర్త్‌డేలా ఉంది కదండీ! అలాగే విష్ చేశారు ఈ వీడియోని స్టేటస్ పెట్టినప్పుడు. ఇక సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. మేముండే ఏరియాలో మా లైన్‌లో పిల్లల వరకు మాత్రమే పిలుచుకున్నాము. ఇందులో పెద్ద పిల్లలు కూడా ఉన్నారులెండి. స్నో స్ప్రే చేస్తుంటే మా పిల్లలు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో కదా! ఈ సెలబ్రేషన్‌లో హెవీగా ఏమీ లేకపోయినా ఇది మాకు మెమరబుల్ అండి. చూడండి, ఈ విధంగా కేక్ కట్‌నయితే చేసుకున్నాము. ఇలా కేక్ కట్ చేసిన తర్వాత ఒకరినొకరు తినిపించుకున్నాము. మా పాప అయితే బాగా అల్లరి పిల్ల అండి. చూడు, మా బాబు సైలెంట్‌గా ఉంటే తను ఎంత అల్లరి చేస్తుందో. ఇక మా బాబు అయితే నాకు ఫస్ట్ కేక్ పెడుతున్నాడు చూడండి. ఇలాగా మేము ఒకరినొకరు కేక్ తినిపించేసుకుంటున్నాము. ఇలా కేక్ తినిపించుకున్న తరువాత మా పిల్లలు, మేము చూడండి, మేమిద్దరము మా పిల్లలు ఒకరినొకరు ఇలాగ కేక్ తినిపించేసుకుంటున్నాము. ఇక నెక్స్ట్ మా వారు సర్ప్రైజింగ్ గిఫ్ట్ అన్నమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. గిఫ్ట్ ఏంటిదో, గిఫ్ట్ ఏంటిదో అంటూ ఒక సైడు మా పాప బాగా ఎక్సైట్‌మెంట్ తోటి ఓపెన్ చేసేస్తుంది చూడండి. సో, ఫైనల్‌గా ఇలా ఓపెన్ చేస్తే బ్లడ్ ఆర్ట్ అండి. మా ఇద్దరి ఫోటోని ఇలా బ్లడ్ ఆర్ట్ చేపించారన్నమాట. చాలా బావుంది. ఫోటో బాగా నచ్చింది నాకైతే. ఈ ఫోటో బ్లడ్ ఆర్ట్ కోసం మా వారు 2 టైమ్స్ బ్లడ్ ఇచ్చొచ్చారంట. సో స్వీట్ కదండీ! నేను చాలా గిఫ్ట్స్ ఇచ్చాను. బట్ అవన్నీ మర్చిపోయేలా చేశాడు ఈ గిఫ్ట్ తోటి. ఇక నేను కూడా గిఫ్ట్ ప్లాన్ చేసుకున్నాను. తనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాడు. ఇప్పుడు నేను ఇచ్చేదాకా తనకు తెలీదండి నేను గిఫ్ట్ తెచ్చిన విషయం. గిఫ్టా? ఎక్కడ? ఎలా? అన్నట్టుగా తను షాక్‌లోనే ఉండిపోయాడు. చూడండి తన ఫేస్ ఎలా వెలిగిపోతుందో. ఇక గిఫ్ట్‌నైతే ఇలా ఓపెన్ చేపించేస్తున్నాము. హ్మ్. మా పాప చూడండి అన్నిట్లో దూరిపోతుంది. తను కూడా గిఫ్ట్‌ని ఓపెన్ చేసేస్తుంది. పాపం ఓపెన్ చేసేదాకా మా వారికి తెలీదు అదేంటిదో అని. చూడండి, మా వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈ గిఫ్ట్‌ని చూసిన తర్వాత. యాక్చువల్లీ ఒక కొత్త హెల్మెట్‌ని పోగొట్టుకున్నాడండి. అప్పటినుంచి హెల్మెట్ తీసుకోమంటే తను తీసుకోవడమే లేదు. యానివర్సరీ కూడా వచ్చింది కదా! నేనేం గిఫ్ట్ ఇద్దామని ప్లాన్ చేసుకునే లోపు ఇది తట్టిందన్నమాట. దీన్ని ఆర్డర్ పెట్టుకున్నాను. ఇలా గిఫ్ట్ ప్రజెంట్ చేశాను. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేశాము మేమైతే. ఇలా గిఫ్ట్ ఇచ్చుకున్న తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగాము మేము. నాకైతే ఈరోజు గుర్తుండిపోవాలి అన్నట్టుగా ఇలా ఈ వీడియోని చేసుకున్నాను. మా లైన్‌లో చిన్న పిల్లలతో పాటు పెద్ద పిల్లలన్నమాట వీళ్ళు. మా వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక తర్వాత మా చెల్లె కూడా ఇలా ఒక పిక్ మాత్రమే దిగిందండి తను. మాకు ఫోటోలు తీస్తూనే ఉండిపోయింది. వచ్చిన పిల్లలతో ఇలా ఫోటోలు తీసుకున్న తర్వాత ఇక మేము ఇచ్చుకున్న గిఫ్ట్స్ తోటి ఇలా ఫోటోలనైతే తీసుకున్నాము.
చాలా మురిసిపోయాము 2, 3 రోజులు ఈ గిఫ్ట్‌ని చూస్తూ, ఈ ఫోటోలను చూస్తూ. ఈ యానివర్సరీ సెలబ్రేషన్ అయిపోయి 15 డేస్ అవుతుందండి. ఇప్పటికి పోస్ట్ చేస్తున్నాను వీడియోని. ఇప్పుడు మా వారు, నేను కూడా ఇలా కొన్ని ఫోటోలనైతే తీసుకున్నాము. అసలు ఎక్స్‌పెక్ట్ చేయని సెలబ్రేషన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. పిక్స్ కూడా చూడండి. ఈ ఫోటో కూడా చాలా బాగుంది కదా! నెక్స్ట్ ఈ ఫోటో అయితే ఎవర్ గ్రీన్‌గా నచ్చేసిందండి మాకు. ఇక నెక్స్ట్ మా సిస్టర్‌తో ఇలా ఒక సెల్ఫీ ఫోటోని తీసుకున్న తర్వాత మేము కూడా ఇంకొన్ని ఫోటోస్‌నైతే తీసుకున్నాము. చూడండి. ఫోటోలు తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టమండి. ప్రతిదాన్ని క్యాప్చర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది నాకైతే. సో ఇంతేనండి.